హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. మొన్న ఫ్రైడే కాకుండా బిఫోర్ ఫ్రైడే వ్లాగ్ ఇది, అంటే June 6th వ్లాగ్. నా కజిన్ హైదరాబాద్ వచ్చాడు, సో వీ ప్లాన్ టు గో టు వండర్లా. టికెట్స్ ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఆన్లైన్ లో తీసుకోవడం బెటర్. ఆఫ్లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళు కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. 11 to 6 కాబట్టి దీని టైమింగ్స్ 10 or 9:30కి వచ్చేసి తీసుకోవడం బెస్ట్. ఇంకా సెక్యూరిటీ చెక్స్ మొత్తం అన్నీ అయిపోయాక లోపలికి వెళ్ళాము. అక్కడ లాకర్ తీసుకున్నాము, ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసా, క్లోత్స్ ఇవన్నీ. సో దాని గురించి అని డ్రెస్సింగ్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు మెన్షన్ చేస్తారు అక్కడ. సో అది వేసుకెళ్ళడం బెటర్. అండ్ ఆల్సో వాటర్ గేమ్స్కి అయితే పాలిస్టర్ ఆర్ నైలాన్ క్లోత్స్ ఒక్కటే అలౌడ్. స్ట్రిక్ట్ గా వాళ్ళు అసలు లోపలికి రానివ్వరు అవి రెండు కాకపోతే. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ స్కై వీల్ కి వెళ్ళాము. ఇది ఆల్మోస్ట్ 100 feet అబోవ్ ఉంటది. కిందన మనకి లిఫ్ట్ ఉంటది, 11th floor ఏదో నాకు గుర్తులేదు సరిగ్గా, బట్ లిఫ్ట్ త్రూ అయితే వెళ్ళొచ్చు. అండ్ నా కజిన్ స్కై టిల్ట్ ట్రై చేశాడు. లిటరల్లీ తను వచ్చి చెప్పింది ఏంటంటే, చూడడానికి బాగానే ఉంటది, చేసేద్దాం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళాక అసలు చాలా భయంగా ఉంది అని అన్నాడు. నెక్స్ట్ కార్ గేమ్ ఏదో ఆడుకున్నాడు కాసేపు. అండ్ దెన్ వీ వెంట్ టు వాటర్ స్ప్లాష్. ఇదైతే నా ఫేవరెట్ రైడ్, చాలా బాగా నచ్చింది. ఇది అయ్యాక వి వెంట్ టు మిషన్ ఇంటర్స్టెల్లార్. ఇదైతే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. చూసిన వాటిలో ఏది నచ్చిందిరా నీకు బాగా? వాటర్ స్ప్లాష్ కూడా చాలా బాగుంది. వస్తుంది. మిషన్ ఇంటర్స్టెల్లార్ అయిపోయాక నా కజిన్ ఇక్కడికి వెళ్ళాడు. దీని పేరు గుర్తులేదు నాకు యాక్చువల్గా. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాడు. దాని తర్వాత ఇక్కడ వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళాడు. వేవీ అండ్ వెర్టికల్ ఫాల్స్ అని పేర్లు ఏవో ఉన్నాయి, వీటి పేర్లు కూడా నేను మర్చిపోయాను. ఇక్కడైతే తిని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేనైతే వాటర్ గేమ్స్ మోస్ట్లీ దేనికి వెళ్ళలేదు, వాటర్ స్ప్లాష్ తప్ప. చేతులు అటు ఇటు పెట్టద్దు. నేను నా కజిన్ యాక్చువల్గా రోలర్ కోస్టర్ ఒకటి, G4 ఒకటి కంపల్సరీ ట్రై చేయాలని చెప్పి ఇంట్లో పర్టికులర్గా చెప్పుకొని మరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మొత్తం రివర్స్ అయిపోయింది. రెండు మేము అసలు ఎక్కని కూడా ఎక్కలేదు, ఎందుకంటే చూస్తేనే భయంగా ఉంది అది. నెక్స్ట్ అయితే మా వాడు లేజీ రివర్కి వెళ్ళాడు. ఇది సెకండ్ టైం కూడా వెళ్ళాడు. జస్ట్ రిలాక్స్డ్గా ఉంటుంది అంతే, పెద్ద ఏముండదు అక్కడ. అండ్ దెన్ వేవ్ పూల్కి అయితే వెళ్ళాడు. ఇక్కడ వేవ్స్ అనేవి పర్టికులర్ టైంకి రిలీజ్ చేస్తారు, అంటే ఒక 1/2 hour or 40 minutesకి ఒకసారి అన్నట్టు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేదు, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వేవ్ పూల్లో అయితే. మేము ఒక చిత్రమేంటి, దేనికి దేనికి మధ్యలో ఉంది. ఇంకా 3:30కి ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్దాము గేమ్స్కి అని అంటే అప్పుడు వచ్చాడు. లేకపోతే అప్పటికి కూడా ఇంకా వేవ్ పూల్లోనే ఉండాలనుకుంటున్నాడు తను. ఏమనిపించింది నీకు రోలర్ కోస్టర్ది? గాల్లోకి ఎగురుతాం, ఆ ప్రాణాలు అక్కడే పోతాయి. ఇంకొకటి ఉంది, అదేమన్నా ట్రై చేస్తామా? పైకి తీసుకెళ్ళి వదిలేదు కాకుండా అది మిషన్ ఇంటర్స్టెల్లార్ ఉంది కదా, దాని ముందర అటు ఇటు తిప్పేసింది. ఇది 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 వాళ్ళు చూద్దాం అసలు. మోస్ట్లీ అన్నీ ట్రై చేస్తాం కదా. ఏది నచ్చింది బాగా? అది ఎక్కుతా
వాట్స్ యువర్ రియాక్షన్? నైస్. ఇంకా కొన్ని గేమ్స్ అండ్ షోస్ కి అయితే నేను ఫోన్ తీసుకెళ్లలేదు, సో షూట్ చేయలేదు. ఇంకా మేము రిటర్న్ అయిపోదాము అనుకునే టైం కి ఫుల్ వర్షం, క్యాబ్స్ కూడా చాలాసేపు బుక్ అవ్వలేదు. బట్ వీ వర్ హ్యాపీ ఎందుకంటే డే టైమ్ లో రాలేదు. అండ్ దట్స్ ఎ వ్రాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.